హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిలియరు రమ. ఈరోజు మీకు నేను మా అన్నయ్య బిడ్డ మ్యారేజ్ 16th అయింది కదా, 15th కూరలు పట్టడం జరిగింది. ఆ వీడియోలు పెట్టడానికి వీలు కాలేదు, ఇప్పుడు పెడుతున్నాను. చూద్దామా, స్టార్ట్ చేద్దామా. కూరలు పట్టడానికి కూరలు రెడీ అయ్యాయి. చూడండి, చక్కగా అందరూ కూరలను రెడీ చేయడానికి అందరు చక్కగా కూర్చున్నారు. ఫస్ట్ మనకి కుండలు కావాలి కాబట్టి కుండలను తీసుకొచ్చి సున్నంతో డెకరేట్ చేస్తారు. అంటే సున్నంతో ఉదిచ్చి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి కంకణాలు కట్టి అందరు ముత్తైదువులు అందరూ మంచిగా చక్కగా పసుపు కుంకలు పెట్టుకొని కంకణాలు కట్టుకొని మంచిగా కుండలను ఉదించిన తర్వాత వాటిని బావి దగ్గరికి తీసుకెళ్ళి చప్పుడుతో తీసుకెళ్ళి వాటర్ తీసుకొచ్చి పెడతారు. దానిని కూరలు పట్టడం అంటారు. అలా కుండలను రెడీ చేస్తారు. ఫస్ట్ సున్నంతో కుండకు రాసేసి కుంకుమ పసుపు కుంకుమ పెట్టేసి నగరం పెడతారు. చేసేసి వాటర్ తీసుకొస్తారు. చక్కగా అందరూ కూర్చొని కుండలను డెకరేట్ చేస్తున్నారు. నాకు వీలు కాలేదు కాబట్టి అప్పుడు మనం హడావుడిలా ఉంటాం కదా, బిజీగా ఉంటాం కాబట్టి ఇప్పుడు పెడుతున్నాను. అప్పుడు పెట్టడం కుదరలేదు కూర్చున్నారు కదా, ఇలా ఒక్కొక్కటి మంచిగా డెకరేట్ చేస్తారు. 5 కుండలు డెకరేట్ చేసేసి అలా పసుపు కుంకుమ సున్నంతో రెడీ చేస్తారు. పెళ్లి కూతురు రెడీ అయింది, కుండలు రెడీ అయ్యాయి. బావి దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా నీళ్ళు తీసుకొస్తారు. బావి దగ్గరికి సప్పుడుతో వెళ్ళి చూడండి అలా ఎంత చక్కగా కనబడుతున్నాయి కుండలు. అందులో వాటర్ తీసుకొచ్చి పెడతారు. తర్వాత పెళ్లి కూతుర్ని చేయడం జరుగుతుంది. పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. అందరు చేయడం అయిపోయింది. మాకు మా స్వామి కొడుకు స్వామి అయింది కాబట్టి స్వామి రాలేదు. వాళ్ళ డాడీ స్వామి కూడా లేట్ వచ్చారు. అందరు పెట్టేస్తున్నారు కదా, ఇక చేస్తున్నారు కదా పెళ్లి కూతుర్ని, టైం అయిపోతుందని మేమే పాప నేను వచ్చినాం కాబట్టి మేమిద్దరమే పెట్టేశాము. పెళ్లి కూతుర్ని చేసాము. మా అన్నయ్య, వదిన, కోడలు, అల్లుడు వీళ్ళకి బట్టలు పెట్టినాము. పాప నేనే ఉన్నాము కదా. తర్వాత వాళ్ళ డాడీ స్వామి వచ్చారు కానీ లేట్ వచ్చారు. తర్వాత ఫోటో దిగాము. కానీ ఇప్పుడైతే అందరూ చేస్తున్నారు. మరి లేట్ అయిపోతుంది, టైం అయిపోతుందని చేశాము. తర్వాత పెళ్లి కూతుర్ని చేశాక చక్కగా బట్టలు పెట్టేశాక స్వీట్ తినిపించాము. తర్వాత పాప వచ్చింది కాబట్టి రింగు తనే పెట్టేసింది. తన వదినకి, వదిన అవుతుంది కాబట్టి. కానీ పప్పక్క అని పిలుస్తారు. పాప బాబు పప్పక్క అని పిలుస్తారు. తనకి కూడా మా కోడలికి కూడా చాలా ఇష్టం అలా పిలిస్తే. ఎందుకంటే పప్పక్క అంటారు పిల్లలు. నాకు బాగా అనిపిస్తుంది అని అంటుంది. ఇప్పుడు రింగు పెట్టేసింది తన వదినకి. చూడండి, ఫొటోస్ దిగాము. పెళ్లి కూతుర్ని చేయడం అయిపోయింది. అందరం ఫొటోస్ దిగాము. మా అక్క, మా వదినలు ఇలా ఫొటోస్ దిగాము. కూరలు
అయిపోయినాయి. చక్కగా అందరం ఫుల్ ఎంజాయ్ చేసాము. చక్కగా కూరలు అయిపోయినాయి.